వెల్కమ్ టు లతాస్ న్యూట్రిషనల్ కిచెన్ అంటోంది బయట కూర్చుంది అని అనుకుంటున్నారా? ఇవాళ నేను మీకు ఒక బ్యూటిఫుల్ అమేజింగ్ వండర్ఫుల్ రెసిపీ ఒకటి చూపిస్తాను. అది తినే ఐటమ్ అయితే డెఫినెట్లీ కాదు. వన్ ఆఫ్ ది థింగ్స్ దట్ వీ కెన్ డ్రింక్. ఏంటి అనేది మీకు అర్థమైపోయి ఉండాలి, బికాజ్ ఐ టాక్ అబౌట్ న్యూట్రిషనల్ స్టఫ్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ నౌ. సో ఇవాళ రెసిపీ ఏంటి అంటే ఈ లీవ్స్ తోటి చేసేది. ఏంటి అని అనుకుంటే, ఈ లీవ్స్ యాక్చువల్లీ నేను ఇంతకుముందు ఒక రెసిపీలో వాడాను, మీకు గుర్తుందో లేదో. సో దీస్ ఆర్ ద సేమ్ లీవ్స్ అండ్ దీంతో మీకు ఒక హెర్బల్ టీ చూపిస్తాను. దీస్ ఆర్ నథింగ్ బట్ రావి ఆకులతోటి నేను ఒక గ్రీన్ టీ చూపిస్తాను. హైలీ బెనిఫిషియల్ ఫర్ సమ్ డిసార్డర్స్ ఆల్సో. అండ్ ఇంకా ఏంటి వెయిటింగ్, ఇంకా రీజన్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ మనం టీ చేసుకుంటూ మాట్లాడుకుందాం పదండి. ఇంకా సో మనం కిచెన్లోకి వచ్చేసాము. మన ఈ టీ ప్రొసీజర్ యాజ్ యూజువల్ ఎనీ హెర్బల్ టీ ప్రొసీజరే, పెద్ద కష్టమైన పని ఏం కాదు. 5 నిమిషాల్లో రెడీ అయిపోయి మన చేతికి వచ్చేస్తుంది. సో ప్రొసీజర్ చూసిద్దాం. నేను ఒక 3/4 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. వాటర్ పోసేసి వాటర్ వేడెక్కాక వాటర్ మరిగేటప్పుడు ఈ ఆకుల్ని మనం అందులో వేసుకోవాలి. సో నేను కొంచెం హైలో పెట్టాను సో దట్ ఐ కెన్ సేవ్ ద టైం. సో ఈ రావి ఆకులతోటి మనకున్న బెనిఫిట్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఇది మనకి హార్మోన్స్ని చాలా స్ట్రీమ్లైన్ చేస్తుంది. మన స్ట్రెస్ వస్తుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, వెయిట్ పెరుగుతాము. అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ హెల్త్ ఇష్యూస్ దట్ వీ గెట్ బికాస్ ఆఫ్ ది హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. మనకి స్ట్రెస్, ఇందాక చెప్పినట్టు వెయిట్ పెరుగుతాం. ప్రిడామినెంట్లీ ఈ రెండు చూస్తుంటాం, హార్మోనల్ డాన్స్ చేస్తూ ఉంటాయి మన బాడీలో. సో ఈ హెర్బల్ టీ వాటిని చాలా చక్కగా స్ట్రీమ్లైన్ చేసేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, స్ట్రెస్ ఎందుకు వస్తుంది అంటే, మన హార్మోనల్ రిలీజ్ లో డిస్టర్బెన్స్ వస్తే కార్టిసాల్ అనే ఒక హార్మోన్ రిలీజ్ వల్ల మనకి స్ట్రెస్ వస్తుందిట. సో ఇది ఆ పర్టికులర్ హార్మోన్ని చక్కగా దాని ప్లేస్లో దాని నుంచి మన బాడీని చక్కగా స్ట్రీమ్లైన్ చేస్తుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవ్వకుండా. అండ్ ఇందులో యాంపుల్ అమౌంట్స్ ఆఫ్ వైటమిన్ కే ఉంది. వైటమిన్ కే దేనికి ఉపయోగపడుతుంది అంటే, ఈ మధ్యన అట్ అ వెరీ యంగ్ ఏజ్ అంటే 30-35లోనే లాట్ ఆఫ్ విమెన్ ఆఫ్టర్ డెలివరీస్ ఆర్ మేబీ బికాస్ ఆఫ్ ద ఫుడ్ వీఆర్ ఈటింగ్ చాలా వీక్ బ్రిటిల్ బోన్స్ అయిపోతున్నాయి. మన బోన్ హెల్త్కి కూడా వైటమిన్ కే చాలా ఇంపార్టెంట్. సో దాన్ని కూడా మనం ఈ హెర్బల్ టీ వల్ల వీ కెన్ గెయిన్ దట్ వైటమిన్ కే యాంపుల్ అమౌంట్స్లో ఉంటుంది కాబట్టి. ఇంకొకటి ఏంటి అంటే, ఇలాంటి హెర్బల్ టీస్ నేను చెప్పినట్టు ఇంతకుముందు హెర్బల్ టీ ఒకటి చూపించాను పారిజాతం లీవ్స్ తోటి. సో దెర్ ఆర్ ఫ్యూ లీవ్స్ దట్ ప్రిడామినెంట్లీ ఒక 4-5 హెర్బల్ టీస్ తోటి మన వెయిట్ లాస్ కంట్రోల్ చేసుకోవచ్చు. మన ఇంటి చుట్టూ దొరికే, మన పెరట్లో దొరికే బోలెడు లీవ్స్ తోటి మన హెల్త్ని బోలెడు విధాలుగా అంటే మనకి బెనిఫిట్స్ ఇస్తున్నాయి కాబట్టి మన హెల్త్ బెనిఫిట్స్ తీసుకుంటూ స్ట్రీమ్లైన్ చేసుకోవచ్చు ఉన్న చిన్న చిన్న డిసార్డర్స్. సో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ప్లేస్ ఆక్యుపై చేసేది ఈ రావి ఆకులు, పీపల్ లీఫ్ టీ. అందుకనే ఇది చూపిద్దాము అని అనుకున్నాను. సో దిస్ ఈజ్ యూజ్డ్ మెయిన్ రీజన్స్కి మాకు చెప్పినప్పుడు అయితే వెయిట్ లాస్కి, మన ఈ ఇంచెస్ తగ్గుతాయట. అండ్ స్ట్రెస్, ఇది చెప్పాను కదా ఇంతకుముందు, ఇప్పుడే చెప్పాను నేను, ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్లో తాగాలి, మెడిసినల్ టీస్ కాబట్టి. సో అలా తాగినప్పుడు స్ట్రెస్ లెవెల్స్ తగ్గుస్తాయి. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మెన్, విమెన్, కిడ్స్, మీరు చక్కగా పిల్లలకి కూడా బ్రహ్మాండంగా ఇచ్చేసేయచ్చు. సో ఇలాంటి హెర్బల్ టీస్ మీరు డెఫినెట్గా తాగండి, ఇన్స్టెడ్ ఆఫ్ యునో ద గ్రీన్ టీ బ్యాగ్స్ వాట్ వీ గెట్ ఇన్ ద మార్కెట్స్. అవి పెద్ద బెనిఫిట్స్ ఏమీ చేయవు. ఐ నెవర్ హ్యాడ్ దెమ్. ఐ థింక్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు ఐ హ్యాడ్ ఇట్ అ ఫ్యూ టైమ్స్, నాట్ ఆఫ్టర్ వెన్ ఐ రియలైజ్డ్ వాట్ ఈస్ దేర్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద టీ బ్యాగ్స్. ఆ టీ బ్యాగ్స్లో వాళ్ళు ఏ ఆకులు వేసి అమ్ముతారో, అవి ఏం బెనిఫిట్స్ ఇస్తాయో దేవుడికి తెలియాలి. సో we really don't know what is there in that particular tea bag. కానీ ఈ పీపల్ లీఫ్ తోటి, ఈ పర్టిక్యులర్ రావి ఆకులతోటి గ్రీన్ లీవ్స్ మీరు కనుక సోర్స్ చేసుకోగలిగితే, అంటే టీ బ్యాగ్స్ కాకుండా యాక్చువల్గా ఏమంటారు, టీ ఎస్టేట్ వాటెవర్ మనకి ఉన్నాయి. So if you can actually source exactly green tea leaves, this will be a great combination అని చెప్పారు మాకు.
సో ఎందుకంటే కొన్ని మన బాడీలో టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తాయట, కొన్ని డిక్రీజ్ చేస్తాయట. సో గ్రీన్ టీ లీవ్స్ అండ్ దిస్ విల్ బీ అ గ్రేట్ కాంబినేషన్. సో లెట్ us see the procedure now. నేను ఈ ఆకుల్ని ఫోల్డ్ చేసేసి వేసేస్తాను. నేను తీసుకున్న ఒక 3/4 గ్లాస్కి ఈ స్పెసిఫిక్ 2 లీవ్స్ చక్కగా సరిపోతాయి. సో మనకి ఈ లీవ్స్ ఒక 5 to 6 minutes బాయిల్ చేసుకోండి. ఇఫ్ యూ కెన్ సీ వాటర్ కలర్ చేంజ్ అవుతోంది. దీంతో గ్రీన్ లీవ్స్ బెస్ట్ కాంబినేషన్ అని చెప్పాను కదా. ఎనీ హర్బల్ టీస్, మీరు తులసి తీసుకున్న, పారిజాతం తీసుకున్న, వాట్ ఎవర్ హర్బల్ టీస్ యూర్ మేకింగ్, ఈ లీవ్స్ మనకి బాయిల్ అవ్వటానికి టైం పడుతుంది. కాబట్టి ఫస్ట్ మనం ఈ ఫ్రెష్ లీవ్స్ తీసుకొని ఈ మెయిన్ ఇంగ్రీడియంట్స్ దాన్ని మనం ఒక 4 to 6 minutes బాయిల్ చేసుకున్నాక ఈ గ్రీన్ టీ లీవ్స్ మీరు వేసుకుంటాము అంటే ఒక 2 minutes వేసుకుని బాయిల్ చేసేసుకోండి. దట్ షుడ్ బి గ్రేట్. ఇంకొక అమేజింగ్ బెనిఫిట్ ఆఫ్ దిస్ ఏంటి అంటే చిన్నపిల్లలకి కూడా ఇవ్వండి అని చెప్పాను కదా. మనకి చిన్నపిల్లల్లో చాలా మటుకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. బికాజ్ వాళ్ళకి పెట్టే ఫుడ్ అరగకపోవడం వల్లనో వాట్ ఎవర్ ఈస్ ద రీజన్, ఎస్పెషలీ వెన్ దే ఆర్ నాట్ ఫెడ్ బై మదర్. అంటే ఈ మధ్యన మనం సెర్లాక్, ఫారెక్స్ ఇవన్నీ చక్కగా వితౌట్ ఎనీ సెకండ్ థాట్ పిల్లలకి ఇచ్చేస్తూ ఉంటాము. పూర్వకాలంలో అంటే నాట్ పూర్వకాలంలో, నేను అపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు మా అబ్బాయి పుట్టేప్పుడు నా నైబర్స్ కూడా ఉండారు. ఇప్పటికీ మా కజిన్ కూడా పిల్లలకి ఈ నాకు తెలిసి వాళ్ళు ఈ ఫారెక్స్, సెర్లాక్ పెట్టలా, గుజ్జన్ గుడి అని 18 or 32 ధాన్యాలు, దానికి ఒక ప్రొసీజర్ ఉందన్నమాట గుజ్జన్ గుడికి, అది పెట్టారు. అంటే అన్నప్రాసన అయిపోయిన తర్వాత పిల్లలకి పాలు మనం 6 months నుంచి పెడతాం కాబట్టి ఆ తర్వాత వాళ్ళు ఈ గుజ్జన్ గుడి పెట్టారు. సో నేను అక్కడ నేర్చుకున్నాను, ఓకే ఈ నాన్ప్రో, సెర్లాక్స్, ఫారెక్స్ ఇవన్నీ వేస్ట్ బికాజ్ దే డోంట్ గివ్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ ఫర్ ఫిల్లింగ్ ద స్టమక్. సో అవి లిటరలీ పిల్లలకి అప్పటి నుంచే, ఆ వయసు నుంచే, అంటే 6 to 8 months నుంచే మనకి బోలెడు న్యూట్రిషన్ వాల్యూస్ మనం చక్కగా ఇవ్వచ్చు. బట్ దెన్ అది మీ గ్రాండ్ పేరెంట్స్ని అడిగి తెలుసుకోండి ప్రొసీజర్, బికాజ్ దట్ ఈజ్ అ క్వైట్ లెంథీ ప్రొసీజర్. వాటిని కడిగి పెట్టాలి, ఓవర్ నైట్ సోక్ చేయాలి, కడిగేసి ఓవర్ నైట్ సోక్ చేసి మొలకెత్తిన తర్వాత మనం దాన్ని ఎండకు ఆరిపెట్టడమా, షేడ్ డ్రై చేసుకోవడమా చేసి మెత్తటి పేస్ట్ చేసి అగైన్ వీ హ్యావ్ టు కుక్ దట్. మనం రాగి జావ కాస్తాం కదా, రాగి జావ కానీ రాగి ముద్దలు, రాగి సంకటి చేసుకుంటాం కదా, అలానే కన్సిస్టెన్సీ కూడా ఆల్మోస్ట్ అలానే క్రీమీ టెక్స్చర్ వస్తుంది. దట్ వీ క్యాన్ ఫీడ్ టు ద కిడ్స్. మన టీ ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఈ టీ మనకి ప్రిడామినెంట్లీ మనకు వచ్చిన ఏ హెల్త్ ప్రాబ్లం అయినా 70 to 80% మన డైజెషన్ ప్రాబ్లం వల్ల వస్తుంది. ఇఫ్ దిస్ ఇస్ నాట్ గుడ్ దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ న్యూ ప్రాబ్లమ్స్. ఎలా అంటే ఇలాంటి ప్రాబ్లం కూడా ఉంటుందా అనే ఒక హెల్త్ ఇష్యూ డెఫినెట్గా వస్తుంది. సో ఈ డైజెస్టివ్ సిస్టమ్ని క్లెన్స్ చేసే వన్ ఆఫ్ ది బెస్ట్ మెడిసిన్ ఇది. దట్ ఈస్ ద రీజన్ చాలా ఈజీగా కాన్స్టిపేషన్ని డీల్ చేయొచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఆర్ యువర్ కిడ్స్ హ్యావ్ ఆర్ ఎనీబడి, పెద్దవాళ్ళకు కూడా ఏజ్ పెరిగే కొద్దీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే బీపీ షుగర్లు ఉన్న వాళ్ళకి కాన్స్టిపేషన్ ఇస్ వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ దట్ దే ఫేస్ ఆన్ అండ్ ఆఫ్. సో దిస్ షుడ్ బి రియల్లీ గుడ్ ఇనఫ్ టు డీల్ విత్ దట్ అన్నెసర్లీ సింథటిక్ పిల్స్ మింగేసే కంటే. సో లెట్స్ సీ ద టీ నౌ. సో నువ్వు చూసారా చక్కగా కలర్ ఎంత చక్కగా గ్రీన్ కలర్ వచ్చేసిందో. సో ఆల్ ద బెనిఫిట్స్ హ్యావ్ బీన్ రీప్డ్ అవుట్ ఆఫ్ దిస్ లీఫ్. నేను చెప్పినట్టు గ్రీన్ టీ లీవ్స్ వేసుకుంటే మనకి టీ డికాషన్ లైక్ ఆరెంజ్ కలర్లోకి వస్తుంది. దీని కాంబినేషన్లో యూ కెన్ యూజ్ హనీ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు డ్రింక్ ఇట్ యాజ్ ఇస్. సో ఈ రాగి లీవ్స్ తోటి మీరు ఈ గ్రీన్ టీ చేసుకోండి, బట్ ఎంటీ స్టమక్లో తాగండి. నాట్ ఎనీ టైమ్ ఆఫ్ ద డే వెన్ యర్ స్టమక్ ఈజ్ ఎంటీ. ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ అంటే మీరు గ్లాస్ ఆఫ్ వాటర్ తాగచ్చేమో, బట్ దెన్ ఎంటీ స్టమక్లో తీసుకోండి. ఎనీ హర్బల్ టీస్ ఆర్ ఎనీ మెడిసినల్ టీస్ వాట్ వీ డ్రింక్, మనం ఇలా చేసుకున్నప్పుడు హర్బల్ టీస్ అన్నీ కూడాను ఎర్లీ మార్నింగ్ తీసుకుంటేనే దాని బెనిఫిట్స్ని మన బాడీ అబ్జార్బ్ చేసుకోగలుగుతుంది కంప్లీట్గా. ఒకటి ఏంటి అంటే
ఇలాంటి హెర్బల్ టీస్ అట్ ఎ స్ట్రెచ్ ఒక 15 days 20 days లేకపోతే మాకు నచ్చిందనో మంచిదనో చక్కగా ఒక 10 రోజులు 15 రోజులు చేసేసుకోకండి. ఎందుకు అనంటే కాంబినేషన్స్ వర్కౌట్ అవుతాయి. అండ్ ఇంకొకటి, ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ దీస్ హెర్బల్ టీస్ యూ షుడ్ హ్యావ్ అంటే ఇప్పుడు ఏ కాంప్లికేషన్స్ లేవు, ఏ డిసార్డర్స్ లేవు, వీఆర్ ఆల్ గుడ్ అని అనుకుంటే మంత్లో ఒక 2-3 days తీసుకోండి అండ్ దట్ షుడ్ బి గుడ్ ఎనఫ్. ప్రిడామినెంట్లీ నేను దీన్ని స్టార్ట్ చేసింది ఎందుకంటే నాకు కొలెస్ట్రాల్ వచ్చింది కాబట్టి, బికాస్ దిస్ ఈజ్ ఎక్సలెంట్ బ్లడ్ థిన్నర్గా పనిచేస్తుందిట. సో నాకు సజెస్ట్ చేశారు అండ్ ఐ హ్యావ్ సీన్ డిఫరెన్సెస్ ఇన్ మై ఓన్ LDL కొలెస్ట్రాల్ లెవెల్స్. సో మెడిసిన్ వేసుకున్న మెడిసిన్తో వచ్చే రీడింగ్స్ చేంజ్కి ఇది వాడిన తర్వాత వచ్చే చేంజ్కి డెఫినెట్గా ఉండింది. అండ్ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ ఐ స్టాప్డ్ మై LDL కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్స్. నేను స్టాప్ చేసి దీన్నే, అంటే ఐఎమ్ అ పర్సన్ హూ కీప్స్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ మై బాడీ. సో అలాంటి ఒక ఎక్స్పెరిమెంట్లో ఇది కూడా ఒకటే. సో ఒక 1 month అలా నేను నా కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ స్టాప్ చేసి దీన్ని తీసుకున్నాను అండ్ ఇట్ వాజ్ ద సేమ్ చేంజ్ ఇన్ మై రీడింగ్స్. నా నంబర్స్లో సేమ్ డిఫరెన్సే వచ్చింది. బట్ దెన్ పీపుల్ సే ఒకసారి షుగర్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ వస్తే ఇఫ్ యు ఆర్ ఐడెంటిఫైయింగ్ దెమ్ ఇన్ ద ఎర్లీ స్టేజెస్ అండ్ డీలింగ్ విత్ దెమ్ అండ్ రివర్సింగ్ దెమ్, ఇట్స్ ఎక్సలెంట్. లేదు మనం తెలుసుకోలేకపోయామంటే లైఫ్ లాంగ్ ఆ మెడికేషన్ తీసుకోవాలి అని చెప్తారు. సో ఆన్ అండ్ ఆఫ్ వీ కెన్ స్విచ్ ఆఫ్ ది మెడిసిన్స్ విత్ దీస్ కైండ్ ఆఫ్ ఇంటేక్స్ బికాస్ ఇఫ్ ద రీడింగ్స్ ఆర్ స్టేబుల్ అండ్ స్టాగ్నెంట్ అట్ దేర్ గుడ్ నంబర్స్, దిస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ టు స్టాప్ యువర్ మెడికేషన్. సో నేను స్టార్ట్ చేసింది మటుకు మనకు కొలెస్ట్రాల్ లెవెల్ చాలా హై వెళ్ళిపోయి కొంచెం ఇబ్బంది పడిన రోజులో షీ సజెస్టెడ్ మీ దిస్ అండ్ దిస్ ఈస్ ద రెసిపీ దట్ ఐ లర్న్డ్ ఫ్రమ్ మై ఫిట్నెస్ గురు. సో ఐ థాట్ ఐ విల్ షేర్ ఇట్ విత్ యూ పీపుల్ సో దట్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ బెనిఫిట్. అండ్ నేను ఇన్సిస్ట్ చేసి చెప్తాను, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సచ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆర్ స్ట్రెస్ ఇష్యూస్, కొలెస్ట్రాల్ ఉంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది, బ్రిటిల్ బోన్స్, వైటమిన్ K డెఫిషియన్సీ ఉంది, అసలు ఈ కంప్లైంట్స్ లేకపోయినా కూడా యూ కెన్ యాక్చువల్లీ డ్రింక్ దిస్. యాజ్ ఐ సెడ్, వన్స్ ఇన్ మంత్ మీరు ఒక 2-3 days ఇది చక్కగా ఎంప్టీ స్టమక్లో మార్నింగ్ తాగేసేయండి. పిల్లలకి కూడా ఇవ్వండి బికాస్ దే ఆర్ ద ఫ్యూచర్ జనరేషన్స్, ఫ్యూచర్ ఇండియా అది, ఫ్యూచర్ వరల్డ్ అది, ఆ జనరేషన్ అంతా. సో దే హ్యావ్ టు బీ స్ట్రాంగ్. స్టాప్ గివింగ్ జంక్. ఎందుకంటే మనం నానా చెత్త తినేసేసి, I have a lot of people around who says అన్నీ తింటారు కానీ హెల్త్ కంప్లైంట్స్ ఉన్నాయి అని ఎలా డీల్ చేయాలి అనే క్వశ్చన్ కూడా ఉంటుంది. సో ఇలాంటివి తాగేసాం కదా అవి తినొచ్చు అనే కాన్సెప్ట్ మటుకు పెట్టుకోవద్దు. అవి తగ్గిస్తూ ఇలాంటి క్లెన్జర్స్ తీసుకుంటే బాడీ విల్ బీ థ్యాంకింగ్ అస్ అండ్ ఇట్ విల్ హెల్ప్ అస్ టు స్టే హెల్దీ ఫర్ ఎ లాంగ్ లైఫ్. సో ఈ టీ డెఫినెట్గా ట్రై చేయండి అండ్ మేక్ అ హ్యాబిట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఆఫ్ ది మెన్షన్డ్ హెల్త్ డిసార్డర్స్ దట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. సో ఇది డెఫినెట్గా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి. ఇది ఇట్ ఈస్ నాట్ అ వెరీ స్ట్రాంగ్ ఫ్లేవర్ టీ. బాగా చేదుగా ఉండదు, భయంకరంగా ఉంటుంది, తాగడానికి అనే ఉండదు, మైల్డ్ ఫ్లేవరే ఉంటుంది. పిల్లలకి మీరు ట్రై చేయండి ఇచ్చి. ఒకవేళ లేదు తాగట్లేదంటే యూ కెన్ గో ఫర్ హనీ. ఒక చిన్న స్పూన్ హనీ వేసేసేయండి, చాలా అంటే ఒక చిన్న స్పూన్ చాలు. నేనైతే యాజ్ తాగేస్తాను. మా మమ్మీ ఒకసారి తనకి ఇచ్చినప్పుడు నేను చేసుకుని బై మిస్టేక్ తను ఉప్పు వేసేసుకుంది. షుగర్ ఉప్పు పక్కన ఉంటే బై మిస్టేక్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసింది. నేను అలానే తాగేసాను. అప్పుడు యాక్చువల్లీ ఆ ఫ్లేవర్ నాకు చాలా నచ్చింది. బట్ దెన్ సాల్ట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఆర్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఇస్ నాట్ సజెస్టెడ్. సో అది చిక్కుడుకాయ కూర ఫ్లేవర్ వచ్చిందనమాట. సో నాకు చిక్కుడుకాయ కూర అంటే చాలా ఇష్టం. సో ఆ ఫ్లేవర్ నాకు చాలా నచ్చేసింది. బట్ దెన్ ఐ నెవర్ హ్యాడ్ ఇట్ ఆఫ్టర్ దాట్ ఇన్సిడెంట్ విత్ సాల్ట్. బట్ దెన్ హనీ వేసుకోవచ్చు. అదర్వైజ్ ఇలానే తాగేసేయండి, హెల్త్ బెనిఫిట్స్ రీప్ చేసుకోండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.